శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులం. క్షమహృదయ సహనాలు సమపాలురా, సమహృదయ సహనాలు సమపాలురా, ప్రేమానురాగాలు స్థిరాస్థిగా, ప్రేమానురాగాలు స్థిరాస్థిగా. నమ్మిన వారిని అందరి పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిధియా ప్రభువే. నమ్మిన వారిని అందరి పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిధియా ప్రభువే. ఆ జన్మమే ఒక పర్వము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక పర్వము, ఆ బంధమే అనుబంధము. సుధామధురాకిరణారుణోదయం, కరుణామయుని శరణము అరుణోదయం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు ప్రభువా, ఇదిగో తండ్రి ఇప్పటి వరకు మిమ్మల్ని పాటలతో ఆరాధించటకు, వాక్యంలో మిమ్మల్ని సేవించటకు, కనపరచటకు ప్రభువా, ఇదిగో తండ్రి గొప్ప మర్యాద మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, ప్రార్థనలో ప్రభు మిమ్మల్ని ప్రేమించాము, సేవించాము ఆయన. ఇదిగో తండ్రి మేము వాక్య భాగంలో వెళ్ళొచ్చుండగా మీరు మాకు ఎక్కువగా కనపడండి. ఇదిగో తండ్రి మేము వాక్యం ధ్యానించుండగా ప్రభు మీకు మాటలు మా మనసును నాటండి. మీకు వాక్యం చెప్పటకు నాలుగు అర్థం చేసుకుంటూ మాకు ప్రభావ మీ సమయోచితమైన జ్ఞానములు పరిమితంగా ప్రభావ మీరు మా నివసం చేసిన మా పరిశుద్ధ దేవుని సహవాసములు సహాయం తోడుగా నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రభావ చేయవచ్చు ప్రతి ఒక్క బిడ్డని బట్టి వందనాలు. ఇంకా ఎవరైతే రాబోతున్నారు ప్రభావ తోడుగా నడిపించమని ప్రభువును ప్రియకుమారైన యేసుక్రీస్తు వారి పేట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రభు పేట మనం చేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? అందరికి వందనాలండి. ఒకసారి ప్రభు కృపను బట్టి మీలో మళ్ళీ మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుని మహాకృపను బట్టి ఎంతగానో స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సంగతులు అందరూ స్టార్ట్ చేశారా? క్రిస్మస్ షాపింగ్ ఎంతమంది క్రిస్మస్ షాపింగ్కి కావాల్సిన షాపింగ్ చేశారు? బట్టలు ఇచ్చారా? మిషన్ వేస్తే స్టిచ్చింగ్ సీజన్ కాబట్టి నో ఇష్యూ, గెట్ రెడీ సూన్. ఆ టైంలో మళ్ళీ హడావిడిగా చేస్తారు. ఎంతమంది పిండి వంటలు స్టార్ట్ చేస్తారు? ఎంతమంది హౌస్ డెకరేషన్, అసలు ఎంతమంది ఇంటి మీద స్టార్ట్ పెట్టారు? ఈరోజు కడతారు, నేను ఇంకా కట్టారు. మీరు ఎవరైనా పెట్టారా? ఎవరు కట్టారా? అందరూ స్టార్ పెట్టండి. స్టార్ పెడితేనే సగం వాళ్ళకి స్టార్ వచ్చింది తెలుసా? ఓకే, అందరూ బాగా క్రిస్మస్ జరుపుకోవాలి. ఈరోజు మనందరూ ఖర్చు కాకూడదు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మన వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా చిన్న మాట, మనము చిన్న ప్రశ్న అడిగి నేను మిమ్మల్ని ఆ వాక్య భాగంలో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. భూమి మీద మొట్టమొదటి క్రిస్మస్ ఎప్పుడు జరిగిందో తెలుసా? భూమి మీద మొట్టమొదటి క్రిస్మస్ ఓకే తెలుసా? నాకు తెలియదా? ఏమో నాకు తెలియదు. సరే, బైబిల్ ఎక్కడ జరిగిందో తెలుసా మొట్టమొదటి క్రిస్మస్? బైబిల్లో మొట్టమొదటి క్రిస్మస్ ఎక్కడ జరుపుకున్నారు? చూడలేదా? చెప్పండి, చెప్పాలి. బైబిల్లో ఎక్కడ కూడా ఒక క్రిస్మస్ని ఒక రోజు జరిపినట్టే ఎక్కడ బైబిల్లో లేదు. అపోస్తులు కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ అని పాటించుకోలేదు ఎక్కడ కూడా. అదేంటి మరి బైబిల్లో లేని మనం ఎంత బాగా సెలబ్రేట్
జరుపుకున్న యావత్ ప్రపంచం ఒక ఒక పొంగల్ తీసుకోండి, కేవలం సౌత్ ఇండియాలోనే జరిగింది ఎక్కువగా. దసరా త్రూఅవుట్ ఇండియా, దీపావళి త్రూఅవుట్ ఇండియా, ఇంకా కొన్ని న్యూ ఇయర్ మాత్రం ప్రపంచం మాత్రం ఒక కంట్రీ తర్వాత ఇంకో కంట్రీ తర్వాత ఇంకో కంట్రీ జరుగుతూ ఉంటాయి న్యూ ఇయర్ ఫస్ట్. కానీ ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ ఏంటి? ప్రపంచం మొత్తం ఇట్స్ యూనివర్సల్ హాలిడే. ప్రపంచం మొత్తం జరుగుతుంది. ప్రపంచం అంతా జరుపుకునే పండుగ క్రైస్తవం అని జరుపుకునే పండుగ బైబిల్లో లేదు. అనిపించిందా మనకి ఎప్పుడైనా? సరే, బైబిల్లో లేదు, మరి ఎక్కడ ఉండాలి? చిన్నప్పటి నుంచి అనేక వాక్యాల్లో, అనేక కూడికల్లో, అనేక పూటల్లో వింటాం. క్రిస్మస్ అంటే క్రీస్ అంటే క్రీస్తు, మాస్ అంటే దేవుణ్ణి స్తుతించు. క్రిస్మస్, మరి క్రిస్మస్ బైబిల్లో లేదు. మరి క్రిస్మస్ ఎక్కడ ఉండాలి? ఎవరి దగ్గర ఉండాలి? క్రిస్మస్ ఎలా ఉండాలి అనే రీజన్ మన వాక్య భాగంలో తెలియజేసుకుందాం. ఈరోజు మన వాక్య భాగము, నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యే ముందుగా యాక్చువల్లీ 3 weeks బ్యాక్ నేను ఒక వాక్యాన్ని చెప్పాను. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకి ఏ సందర్భాలు జరుగుతాయి, మనం పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాము అనేది చెప్పాను. దాని తర్వాత కంటిన్యూషన్ చెప్పడానికి కుదరలేదు. నా స్కెడ్యూల్లో అది ఈరోజు ఉంది. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి, ఆ స్కెడ్యూల్ క్రిస్మస్ సీజన్ కాబట్టి ఆ స్కెడ్యూల్ని క్రిస్మస్ సీజన్కి సంబంధించినటువంటి మెసేజ్గా కన్వర్ట్ చేస్తాను. గమనించాలి, ఈరోజు నా వాక్య భాగం 3 బేసెస్తో తీసుకుంటున్నాను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్న పిల్లల. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును కాక అని దేవునికి స్తోత్రము చేయించు ఉండెను. అలాగే యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం పిల్లల. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యం భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని తండ్రి, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. చిన్న మాట ప్రార్థన చేసుకునే దేవుడు వాక్యం ప్రేమలేని మా తండ్రి, మహోన్నతుల ప్రభువా, దీవించడానికి బలపరచు చెల్లించబడినటువంటి మన ప్రభావితంగా మేము వాక్యం ధ్యానించుగా మీరు మాకు ఎక్కువగా కనబడండి. అయినా నాకు చెప్పుటకు నా గాను దర్శనకు మార్గాన్ని సమీక్షకుల జ్ఞానం మరియు పరిశుద్ధాత్మను సహవాసము సహాయం దయచేసి తెలియజేయని దేవుని కుమరించు ప్రభు యొక్క ఈ ప్రార్థనలు ఆమేన్. చూడండి, దేవదూతలు అరుస్తున్నారు, దేవదూతలు స్తోత్ర దానం చేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు వారందరికీ సమాధానం, భూమి మీద సమాధానము కలుగును గాక అని చెప్పి దూతలు వర్తమానంలో తీసుకుని వచ్చారు పరలోక రాజ్యం నుండి. ఎక్కడికి వచ్చారు దూతలు అని మనం ఒకసారి ఆ కాంటాక్ట్స్ మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత ఆయన చూడటానికి తూర్పు దేశం నుండి నక్షత్రాన్ని చూసుకుంటూ తూర్పు దేశం 3 జ్ఞానులు వచ్చారు. ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గొల్లలు అంటే గొర్రెల కాపర్లు రాత్రి కూడా గొర్రెల్ని కాపాడుతున్న సమయంలో, నిద్రపోత రెస్ట్ తీసుకుంటున్న ఒక సమయంలో ఒక దూత పర్వతరాజు నుంచి పెద్ద ప్రకాశం వారి చుట్టూ ప్రవేశించింది.
చీకటి, అందరూ ఆ గొర్రెల్ని సమకూరుస్తూ ఉన్నవాటిని కాపాడుతూ ఉన్నారు. అరణ్య మార్గం దూత పెద్దగా వచ్చిన పెద్ద వెలుగు వాళ్ళ చుట్టూ కట్టించింది. వాళ్ళందరూ భయపడిపోయారు. భయపడకండి, ఈరోజు మీ దగ్గరికి ఒక రక్షకుడు యెషూయేమో దావీదు పట్టణం ముందు ఒక రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన గురించి చెప్పగానే ఆయనతో పాటు ఆ దూతతో పాటు ఉన్న దూతల సైన్య సమూహము పర్వతరాజ్యం నుంచి కేకలు వేస్తాం. సర్వోన్నత స్థలంలో దేవుడికి మహిమయు ఆయన విషయంలో ఉన్న వారందరికీ సమాధానం, భూమి మీద వారికి సమాధానం. ఈరోజు మనము ఆయన గురించి పాత నిబంధన గ్రంథంలో ఒక వర్షం చదువుతున్నాం, ప్రవచనం. ఆయన ఇదిగో మనకు ఒక శిశువు పుట్టి ఉన్నాడు, ఆయనకి 9 పేర్లు పెట్టబడ్డాడు. 9 పేరు ఎవరి పేరు ఆయనకి పెట్టబడింది? ఇదిగో ఆశ 9:6 ఏలైనా మనకు శిశువు పుట్టెను, మనకు ఉన్న కుమారులను నేర్చుకోండు, ఆయన వజుడు బాగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేర్లున బహువచనం ఏకవచనం పేర్లు ఒకటే పేరు, అదంతా ఒకటే పేరు. అనేక పేర్లు లేవు, దేవుడు ఒకటే పేరు. ఆ పేరు అర్థం అన్ని అర్థాలు. ఆ పేరు అర్థము ఆశ్చర్యకరుడు, ఆలోచన, బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి. గ్రీక్ అరణ్యంలో ఆయన పేరు దేవుడి పేరు. అలాంటి పేరు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి విషయంలో మనం గమనించాం. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఇదంతా ఇంట్రడక్షన్ మాత్రం. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, చూడటానికి వెళ్ళారు సి ఏబిసిడీలు వచ్చా ఎంతమంది వచ్చి ఏబిసిడీలు ఏబిసి సి వస్తే సగం మాత్రం అర్థమైంది. సి దూత గొల్లలు చూడటానికి వచ్చింది సి. అలాగే గొల్లలు క్రీస్తుని చూడటానికి వెళ్ళారు సి. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు సి. క్రీస్తుని చూడటానికి వచ్చారు. ఈరోజు మనము మన జీవితంలో ఉన్న 3 C's గురించి చెప్తున్నాం. 3 C's. 1 కన్ఫెస్, 2 కన్వర్ట్, 3 కమిట్. కన్ఫెస్ అంటే మన జీవితంలో పశ్చాత్తాపం ఉండాలి, ఒప్పుకోవడం ఉండాలి, ఒప్పుకోవడం ఉండాలి. 2 కన్వర్ట్, మన జీవితంలో మార్పు ఉండాలి. 3 కమిట్మెంట్, నిశ్చయం. ఈరోజు మన వాక్య భాగంలో ధ్యానించుకున్నాము. మొదటి యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం చదువుతున్నాము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. ఆయన ఇష్టలైన ప్రజలకి సమాధానం కలుగునుగాక అనే అన్న మాట. మనకి సమాధానం కలగాలి అంటే మనం ఆయన ఇష్టలుగా ఉండాలి. మనం ఆయన ఇష్టలు ఎప్పుడవుతాం? లోకంలో పడిపోయి లోకానికి సంబంధించినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు కాదు. దేవుడి వైపు మన జీవితాన్ని మార్చడానికి మనం ఇష్టపడతాం, దేవుడిలో రావడానికి ఇష్టపడతాం, దేవుడి సొంతరికి రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి అడుగు, మొట్టమొదటి పని కన్ఫెస్. దేవుడు మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపంలో మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతులను గనుక మన పాపములను క్షమించి
దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మన పాపను మనం ఒప్పుకుంటే పాపం నుండి సమస్త దుర్నీతి నుండి దేవుడు మనల్ని సపరేట్ చేస్తాడు. అపవిత్రత ఒకవైపు, పవిత్రత ఒకవైపు. అపవిత్రతలో ఉన్న మనము ప్రభువా నేను పవిత్రతలో రావాలి, నేను అపవిత్రతలో ఉండాలి మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నీతిమంతుడు కాబట్టి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అదో మన జీవితంలో ఖచ్చితంగా కన్ఫెస్ ఉండాలి పిల్లలు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాము. 9వ వచనము, అదే కనుక యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేఖనని నీ హృదయమందు విశ్వసించి ఎలా నీవు రక్షించబడుతూ ఏదైనా నీతిగా జరుగుతున్నట్లు మనుషుల హృదయంతో విశ్వసించును రక్షణకు తగినట్లుగా నోటితో నువ్వు రక్షించబడాలి, దేవుడు రాజ్యంలో రావాలి, దేవుడు రక్షకుడిగా అంగీకరించి నీ నోటితో ఒప్పుకొని ఎట్లా దేవుడిను రక్షిస్తాను. జీవితంలో కన్ఫెస్ మారు మనసు కావాల్సిన మొట్టమొదటి అడుగు. పాత జీవితం నుండి నూతన జీవితం నుండి నువ్వు నూతనంగా మార్చుకోవాలనుకుంటున్నావా? నూతన సంవత్సరం రాబోతుంది, నూతన పరచుకోవాల్సిన సమయం వచ్చింది. నీ పాత జీవితం నుండి నిన్ను నూతన పరచుకోవాలని ఆశిస్తున్నావా? నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని మన పాపం కోసం. రెండవగా మన జీవితంలో కన్ఫెస్ అయ్యాక ఒప్పుకున్నాము మన జీవితం పాతది, మన జీవితం పాపంతో కూడినది, ప్రభువా నా జీవితాన్ని రక్షించు, ప్రభువా నా జీవితాన్ని నీ వైపు మార్చుకో ప్రభువా అని చెప్పి మనం కన్ఫెస్ చేశాక కూడా మన జీవితంలో ఎటువంటి మార్పు అదో నాకు జ్వరం వచ్చింది, నేను టాబ్లెట్ వేసుకున్నాను. టాబ్లెట్ వేసుకున్నాక కూడా జ్వరం తగ్గలేదు అంటే ఆ టాబ్లెట్ ఏమై ఉండాలి? నకిలీ టాబ్లెట్, డబ్బీ టాబ్లెట్ కదా. పెప్పర్మెంట్ బిల్లలు తెలుసు, మనం స్కూల్ పక్కన చూస్తాను, ఎల్లో వైట్ కలర్ ఉంటాయి, టాబ్లెట్ లాంటివి ఉంటాయి, నొక్కి నోట్ వేసుకుంటే స్వీట్గా ఉంటాయి. అది కూడా టాబ్లెట్, అది కూడా షీటే. జ్వరం వచ్చింది కదా అని చెప్పి అది నోట్ వేసుకున్నాం అనుకోండి, పని చేస్తాం. టాబ్లెట్ వేసుకున్నాక మన జీవితంలో ఎటువంటి మార్పు లేదనుకోండి, ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదనుకోండి, ఆ టాబ్లెట్ డబ్బీ. నువ్వు కన్ఫెస్ చేసావా? కన్ఫెస్ చేశాక నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదనుకోండి, అది డబ్బీ కన్ఫెస్. నువ్వు కన్ఫెస్ చేయలేదు. కన్ఫెస్ చేస్తే పాత జీవితంలో నుండి కొత్త జీవితంలో మార్పు, నీ ఆరోగ్యంలో ఎలా టాబ్లెట్ వేసుకున్న మార్పు కనిపిస్తుందో నీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. పాత జీవితానికి తగ్గట్టుగా నీ జీవితం ఉండదు. పాత జీవితానికి తగ్గ ఆడవాళ్ళు నీ జీవితంలో కనిపించవు. నీ జీవితంలో ఒక గొప్ప మార్పు, ఇద్దరు గుర్తించిన మార్పులను గమనిస్తాం. అది మన జీవితంలో మార్పు కదా. అదే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. చదవండి. కాబట్టి 12వ అధ్యాయము 2వ వచనము, మీరు ఈ లోకమందు ఈ లోక మర్యాద విసరింపక దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము, మీ మనసు మారి నూతనమన్నట్టు వలన రూపాంతరము ఉంటుంది. దేవుడి చిత్తమేదో ప్రభువా ఈ పాపం నుండి నీవే రక్షించగలవు, దేవుడికి మన జీవితాన్ని అర్పించిన తర్వాత దేవుడి ఇష్టమేదో, దేవుడి ఇష్టమేదో, దేవుడి మాటలేదో, దేవుడి కట్టడలు ఏవో అని తెలుసుకుని వాడి ఇష్టానుసారంగా నడవండి. కన్ఫెస్ ఉంది అంటే ఖచ్చితంగా కన్వర్షన్ ఉండాలి.
మన జీవితంలో కన్వర్ట్ అయిపోవాలి. కన్వర్స్ లేకుండా కన్వర్షన్ జరగకపోయినా మన జీవితంలో మనం ఒప్పుకుంటేనే మనం పాపులము అది మన ఇంటర్నల్గా మన జీవితంలో ఒప్పుకోగలిగితేనే మన జీవితంలో మార్పు వస్తుంది. మార్పు రావాలంటే ఖచ్చితంగా మన పాపులను ఒప్పుకోవాలి. ఒప్పుకోలేము మన పాపులము అది మనకు కనిపిస్తుంది. మనం చాలా నార్మల్గానే ఉంటాం. ఒక బుక్లో నేను స్టేట్మెంట్, దేవుడు లేకపోతే మనం ప్రార్థన చేసుకోవాలి అని చాలా తక్కువగా అనిపిస్తుంది. దేవుడు లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే మనము ప్రార్థన చాలా దూరం అయిపోతాము అని చెప్పి నేను ఒక చోట అసలు పరిశుద్ధాత్మ కానీ దేవుడు కానీ మన జీవితంలో లేకపోతే మారు మనసు పొందడానికి మనం ఇష్టపడాలి. మారు మనసు చాలా హేయంగా చూస్తాం. మారు మనసు పొందాలని మనకు అనిపిస్తుంది. జీవితంలో మారు మనసు పొందాలి అని నీకు అనిపిస్తే, మారు మనసు కలగాలని నీ జీవితంలో ఎప్పుడైతే నిశ్చయం చేసుకుంటామో కన్ఫెస్ నిజంగా చేశావా దానికి కన్వర్షన్. రెండవ అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాము. 20వ వచనము. మొదట దమస్కస్లో వారిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్యజనులు వారు మారు మనసు పొంది దేవుడు తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుంటివి. మారు మనసుకు తగ్గ క్రియలు కేవలం మనసులో ప్రభావం పాపని నన్ను క్షమించిన పాపను నన్ను వేరుపరచు సమస్త దుర్నీతులు నన్ను కడుగు ప్రభు అని చెప్పి కేవలం నీ నోట్లు నీ మనసులో నిర్ణయం తీసుకున్నావు. అయిపోయింది. నువ్వు నిర్ణయం తీసుకున్నావు లోకానికి, నువ్వు నిర్ణయం తీసుకున్నావు దానికి తనకు ప్రతిఫలం అనిపిస్తుంది. మారు మనసు తగ్గ క్రియల్ని చేయండి అని చెప్తాను. పౌలు భక్తులు తన సాక్ష్యాన్ని అధికారుల ముందు చెప్పుకుంటూ మొదట దమస్కస్లో, యెరూషలేములో, బోధిగంతల వరకు అన్యజనులకి అనేక ప్రాంతాల వరకు నీ మనసులు దేవుడి వైపు తిప్పేసి మారు మనసు తగ్గ క్రియల్ని దేవుడి తల్లి తిరిగి మారు మనసు తగ్గ క్రియలు చేయవలను ప్రకటించు మారిపోవాలని జీవితం. దేవుడు చేసి ప్రభావం ఏమంటాడు? ఇంకో లేదు, ఎవడైతే తిరిగి పుడితే కానీ తిరిగి మళ్ళా జన్మిస్తే కానీ పట్ల ప్రజల్లోకి వెళ్ళాలని తిరిగి పుట్టాలి. మన జీవితంలో మార్పు కనిపిస్తుంది. పాత జీవితానికి సంబంధించినటువంటి మార్పు, పాత జీవితానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, గుర్తులు. చర్చికి వస్తున్నప్పుడు ఒకలాగా, చర్చి ఆపేసినప్పుడు ఒకలాగా, చర్చికి రాకముందు ఒకలాగా, చర్చికి వస్తున్నప్పుడు ఒకలాగా. ఒక మార్పు, ఒక గుర్తించినటువంటి మార్పు మన బిహేవియర్లో కనిపించాలి, మన ఆలోచనలో కనిపించాలి, మన డైలీ లైఫ్లో, మన వర్క్స్లో కనిపించాలి. జీవితంలో అలాంటి మార్పు మనకు కనిపిస్తుంది. కనిపించలేదు అంటే నువ్వు తీసుకుంది, నువ్వు ఇంకా నీ ఆరోగ్యంగా బాగుపడలేదు, నువ్వు తీసుకుంటే తప్పిట. ఇంకా వారం ఇంకా నీ జీవితంలో కనిపించలేదు అంటే నువ్వు తీసుకుంటే తప్పిట. నువ్వు తీసుకుంటే చాలా తప్పుడు కన్ఫెస్. నీ కన్ఫెస్ నిజం లేదు, నీ కన్ఫెస్ అబద్ధమైంది. నువ్వు మోసం చేస్తావు, దేవుడు కథ మోసం చేస్తుంది, నువ్వు మోసం చేస్తావు. జీవితంలో మారు మనసు తగ్గ క్రియలు ఉంటున్నాయి, మారు మనసు తగ్గ ఫలములు ఉంటున్నాయి. ఎలాంటి చేంజెస్ మనం కన్వర్షన్ మన జీవితంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు అనుకుంటారు మళ్ళీ పుట్టాలి, పుడితే పర్లేదు, మనం మళ్ళీ పుట్టాము. అలాంటి సాక్షి మన గురించి ఇవ్వగలుగుతున్నారు.
దేవుడికి కమిట్ అయ్యారు. ఒప్పుకున్నాం దేవుడే మన పట్ల ఖర్చు తీసుకువెళ్ళాలి. మన చేతుల్లో కన్వర్జన్ ఉంది, మన చేతుల్లో గొప్ప మార్పు. ఆ మార్పు కొంతకాలం వరకు నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకే కాదు. దేవుడు నాకు వచ్చే వరకు మనం అయ్యేంత వరకు ఆ కమిట్మెంట్ అలాగే ఉండాలి. ఒకసారి దేవుడు సొంత రక్షకుడుగా అంగీకరించాక ఇంకొక రక్షకుడు ఉండకూడదు నీ జీవితానికి. ఇంకొక రక్షకుడు వైపు చూడదు, అసలు ఇంకో రక్షకుడే లేడు, ఇంకొక విధానం లేదు. దేవుడు దేవుడి చందాలుగా వర్తిస్తాడు వాటి గురించి. దేవుడు మనం కాల్చి కాపాడిన తర్వాత మన జీవితంలో మార్పు వచ్చాయి. ఆ మార్పును మనం కమిట్ అయ్యాలి. శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక అనారోగ్యాలు వస్తాయి, అనేక శోధనలు వస్తాయి. ఆ శోధనలు బట్టి మనము వెళ్ళిపోయేవారుగా, బ్యాక్ స్లైడ్, వెనక్కి జారిపోయేవారు, వెనక్కి పడిపోయేవారు ఉండకూడదు. మన జీవితంలో ఏదైనా ఏం జరిగిన దేవుడికి మహిమ, ఏం జరిగిన దేవుడి మనం ముందుకు సాగిపోయాం. ఎన్నిసార్లు మనం మన వెనక్కి పడిపోయాము, ఎన్నిసార్లు మన జీవితంలో కన్ఫెస్ ఉంది, కన్వర్షన్ ఉంది, కమిట్మెంట్ లేని మన జీవితాలు జ్ఞాపకం చేసుకున్నాం. నిశ్చయంగా ఈ యొక్క విశ్వాసం స్థిరంగా ఉండలేకపోతున్నాం, బలంగా ఈ విశ్వాసంలో ఉండలేకపోతున్నాం. 2025 సంవత్సరం మనం జ్ఞాపకం చేస్తాం. జీవితంలో గొప్ప అద్భుతాలు జరగడానికి దేవుడు ఆశిస్తాడు. మన జీవితంలో 2025 సంవత్సరంలో ప్రభావ నా జీవితంలో కన్ఫెస్ లేదా కన్ఫెస్ ఇవ్వు, నా జీవితంలో కన్వర్షన్ లేదా ప్రభావ కన్వర్షన్ ఇవ్వు ప్రభావ. ఒకవేళ కన్ఫెస్ ఉంది, కన్వర్షన్ ఉంది, కమిట్మెంట్ లేకపోతే, స్థిరత్వం లేకపోతే, దేవుడి గురించి నిజమైన క్రైస్తవులు ఉండలేకపోతే వాళ్ళ జీవితంలో కమిట్మెంట్ ఇవ్వు ప్రభావం. ఒక చదువు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం 57వ వచనం చదువుతున్నాం. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము 58వ వచనం. స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై. దేవుడు పని చేస్తూ ఉంటాడు నీ లైఫ్లో. దేవుడికి నీ యొక్క లైఫ్ని అప్పగించేస్తాడు. దేవుడు నిన్ను ఇరుగు ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, ఇరుగు మార్గాల నుంచి తీసుకెళ్తున్నాడు. భయపడద్దు, అస్థిరులై ఉండద్దు, ధైర్యంగా ఉండండి, స్థిరులై ఉండండి. కదలని వారే ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని. మీరు పెట్టుకునే విశ్వాసం వ్యర్థమైపోదు అని ఎరగండి అంటే విశ్వాసం ఇప్పుడు ప్రభువుల వ్యర్థం కాదు. ఇప్పుడు వ్యర్థం కాదని తెలుసా? మనము కదలని వారును ఆస్థిరులై ఉండనప్పుడు మన జీవితంలో దేవుడి యొక్క కార్యం మనం గమనిస్తాం. దేవుడు మన కార్యాలను, దేవుడు తన యొక్క కార్యం గురించి మన జీవితంలో చేస్తాం. ఎప్పుడు మనం అస్థిరులై ఉండనప్పుడు, అవిశ్వాసంలో ఉండదు. మన విశ్వాసంలో కదలని వారిలో స్థిరులమై ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. నేను వర్క్ చేసే ప్లేస్లో పల్లెలకు వెళ్ళాలనుకున్నాను. కేసు వస్తుంది. వెళ్తే వాళ్ళు గేదె తాగి పెట్టారు. పెద్ద లాభం ఉంది తాగి. అమ్మ కొంచెం బరువు ఎక్కువ, ఇంకొంచెం చిన్నది కట్టాల్సిందే కదా అని చెప్పి ఎక్కిరించారు. ఆ గేదె చేసేటప్పుడు దేవస్థానం అంటేనే ఉంది. మనం దేవస్థానం అనేది ఎందుకు అంత తాగిపోయింది అంటే ఏం లేదు, ఇక ఇది మేలు మేతం ఏం లేదు, అందుకనే
ఏదైనా గాలి సోకి నేను ఒకటి, నువ్వు దేవస్థానం అంటమైనా మాని, లేదా ఇంత ఆయన కట్టడం. నువ్వు రెండింటికే ఉండడం వల్ల దేవుడి శక్తి పనిచేయలేదేమో అని చెప్పచ్చు. దేవుడు ప్రజలుగా పిలువబడుతున్న వారే అనేక మార్గాలను చూస్తాను. దేవుడు అభివృద్ధి కార్యములు జీవితం ఎందుకు గుర్తించలేకపోతారు తెలుసా? అస్థిరమే ఊరికి కదిలిపోయేవారిగా ఉన్నారు, తిరుగుగా లేని వారిగా ఉన్నారు. మన జీవితంలో మనం గమనించలేకపోతున్నాం, దేవుడి కార్యాలు మనం గమనించలేకపోతున్నాం. మేబీ నువ్వు సరిగ్గా నిలబడలేదు, మేబీ నీ స్టడీనెస్ ఫామ్గా లేదేమో, చాలా వీక్గా ఉన్నారేమో విశ్వాసంలో గమనించి. అలాగే హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము మొదటి వచనంలో ఎంత గొప్ప సాక్ష్య సమూహము ప్రతి ప్రభావం సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యకు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు మన ఎదుట వస్తబడిన పన్నులో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట వస్తబడిన ఆనందపడతాయి ఆశీనుడై ఉండేది. సరే చదువు. దేవుడు మన ఎదుట పెట్టాడు, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుము. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మనకున్నటువంటి కేవలమైనటువంటి విషయాన్ని మనం విడిచిపెట్టేసి మన జీవితంలో ప్రారంభించిన విశ్వాసంలో దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు. మనకున్నటువంటి పందెంలో మనం ఓపికతో పరిగెత్తాల్సిన ఓపిక. ఇంకా ఎంత పరిగెత్తినా మనకి ఆ గోల్ రావట్లేదు, ఆ డెడ్లైన్ రావట్లేదు, కాళ్ళు నొప్పులు వస్తుంది, ఆయాసం వస్తుంది. అలసిపోకూడదు, గదికి తిరిగి వెళ్ళిపోకూడదు. ఓపికతో. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ సంఘానికి రాసిన పత్రిక ఒక మాట చెప్పిన మాట చేస్తారు. కొలసీలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా పర్వతములైనను ఆయన ద్వారా ఆయన సమాధానపరచుకున్న వల్లన్నీ తండ్రి అభీష్టమాయను. దేవుడికి చాలా ఇష్టమైనవి. భూలోకంలో మనం నివసిస్తున్నప్పుడు అనేక సవాళ్ళు, ఇరుగు ఇబ్బందులు మనకు కనిపిస్తాం. వాటి నుండి వైదొలిగిపోయే వారిగా ఉండదు, విశ్వాసం నుండి వైదొలిగిపోయే వారిగా అవసరం ఉండదు. మనం ఈజీగా ఊరికి ఏదో చిన్న వచ్చినప్పుడు ఏదైనా ఇరుగు ఇబ్బందులు వస్తే ఇరుగు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఉపమానంలో చెప్తాడు, గోధుమలు గురుగులు ఒకే పంటలో పెరిగి, గోధుమల గురుగులు ఒకే పంటలో పెరిగినప్పుడు పనివాడు చదువుతాడు, ప్రభా రెండు ఒకే పంట పెరుగుతున్నాయి, నేను గోధుమలు వేరుపరిచి గురుగులు పిడికేసేదాన్ని పోతుంది. అది అలాగే పెరిగిపో. హార్వెస్టింగ్ టైం వచ్చి కోతకాలంలో చదివి కోత వేసి పక్కన పెట్టి చాటప్పుడు ఇస్తున్నప్పుడు ఏమైంది? గాలికి ఏమైంది? ఉంటంతా ఏమైంది? చెదిరిపోయింది. బలంగా స్థిరంగా దృఢంగా ఉన్న గోధుమలు మాత్రమే మిగులు. గోధుమలు ఎక్కడ కలిపి, కొష్టంలో కలిపి, గురుగులన్నీ ఎక్కడ కలిపి
మంటలు అంటే ఒక ఉపమాన రీతిగా మనం చెప్పాలి. మనం స్థిరంగా ఉండాలి. బలంగా ఒక గాలికి తట్టుకోలేకుండా వెళ్ళిపోయిన గురువులన్నీ ఎక్కడికి మరణంలోనికి నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయి బలంగా స్థిరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా స్థిరంగా నిలబడినటువంటి గోధుమలు మాత్రం దేవుడి చెందిన చేయడం ఉపమానంలో ఈరోజు మన జీవితంలో కన్ఫెషన్ ఉందా? కన్ఫెషన్ తగ్గ కన్వర్షన్ కన్ఫెషన్ ఉండి, కన్వర్షన్ ఉండి, కమిట్మెంట్ స్థిరత్వం లేకుండా జీవిస్తున్నాం. మన జీవితంలో ఈ 3 C's కన్ఫెషన్, కన్వర్షన్, కమిట్మెంట్ 3 C's మన జీవితంలో ఉండేటట్టుగా చూస్తున్నాం. అలా మనము తనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం పరలోక రాజ్యాన్ని స్థాపించి భూమి మీద ఏదైనా మనం గుర్తించి అందులో ఉన్న ఆదాములు వెళ్ళగట్టాడు. దేవుడు సమాధానం వారిద్దరి మధ్య ఒక ప్రాపర్ రికన్సిలియేషన్ లేదు, సంధి లేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం మీరు రాయకుంటే లేదు మీకు తండ్రికి సంధి చేస్తాను. దానికి తనకి ఇష్టమైన ప్రజలకి సమాధానం. దేవుడికి ఇష్టలుగా మన జీవితంలో 3 C's ఉన్నట్లయితే దేవుడితో మనకి సమాధానం, దేవుడితో మనకి సమాధానం. మన జీవితంలో మన జీవితంలో మనం క్రిస్మస్ని జరుపుకోవడం, మన లోపల క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసు. దేవుడు మన జీవితంలో పుట్టాడనే నిజమైన క్రిస్మస్. ఈ లోకంలో పుట్టాడు దేవుడు క్రిస్మస్ అయిపోయింది. ప్రతి సంవత్సరం మనం జరుగుతున్న దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 2000 అంటే 2004 క్యాండిల్స్ పెడతారు కేక్ మీద. అంత పెద్ద కేక్ అన్నమాట. దేవుడు పుట్టాడు అయిపోయింది. దేవుడు పుట్టి అయిపోయింది. నువ్వు క్రిస్మస్ జరుపుకోవడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. క్రిస్మస్ నీ జీవితంలో నువ్వు జరపడం వల్ల, నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచడం వల్ల క్రిస్మస్ అంటే మనం జరుపుకునేది. క్రిస్మస్ అంటే మన లోపల జరిగేది. ఈరోజు క్రిస్మస్ని మనం జరుపుకుంటాము, లేదా క్రిస్మస్ మనలో జరుగుతుంది. కలవలసింది అట్లా ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నత ప్రభువా, దీవించి ఆనందించి బలపరిచిన ఒక సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు మాకున్నారు. ఏ వారి తండ్రి అయోగ్యుల ప్రభావ వంటి వారు ఇదిగో తండ్రి ఈ యొక్క గొప్ప సమయం మీరు మాకు దయచేసినందుకు అంటున్నారు. క్రిస్మస్ అంటే మీరు కలిపి క్రిస్మస్ అంటే మాలో జరిగే ఆ గొప్ప విషయాన్ని మీరు మాకు దయచేసినందుకు అంటున్నారు. మా జీవితంలో 3 C's మేము కన్ఫెస్ అవుటకు, కన్వర్ట్ అవుటకు ప్రభావితమైన కమిట్మెంట్ అవుటకు ప్రభావ జీవితంలో ఒక మార్పు దయచేసి సేవలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పొరపాటు పడుతున్నట్లయితే అలాగే సంఘ ప్రకటనలు మనం చూసినట్లయితే డిసెంబర్ 11వ తారీఖున మన సంఘంలో సెమినార్స్ జరగబోతూ ఉంటాయి. అందరికీ విషయము తెలుసు. మరి ఒకసారి ప్రకటన చేస్తాం. డిసెంబర్ 11వ తారీఖున మన సంఘంలో సెమినార్స్ జరగబోతూ ఉంది. అలాగే ఆ రోజు భోజనాలు కూడా ఉంటాయి. అలాగే మన సంఘంలో మీటింగ్ ఇన్విటేషన్ క్రీస్తు రాక పరమార్థము అను ఆధ్యాత్మిక క్రైస్తవ మహాజ్ఞాన సభ తేదీ 3 డిసెంబర్ 2024 మంగళవారం రాత్రి 7 గంటలకు స్థలము అంబేద్కర్ నగర్ చెముకుర్తి. పాస్టర్ బి యోగ గారు మనల్ని ఆహ్వానించారు.
సంఘం నుండి ఎవరైతే ఇంటికి వెళ్ళాలి అంటే ఒక 1 అవర్ ముందుగానే ఉండడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. అలాగే ఆదివారం ఆరాధన అయిపోగానే భోజనంలోనే దయచేసి ఎవరు వెళ్ళదు, అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభుత్వం చేసుకుంటున్నాను. సంతాపరి గారు హైదరాబాద్ వెళ్తున్నారు. ఈరోజు రాత్రి అన్నయ్య అలాగే పాప అమెరికా ప్రయాణం వెళ్ళబోతున్నారు. దేవుడు వారితో తోడుగా ఉండి ప్రయాణం అంటంలో కాచి కాపాడాలని మీకు వ్యక్తిగత ప్రాంతం జ్ఞాపకం చేసుకోండి. పాప మంచి ఆరోగ్యంలో దేవుడు దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రయాణంలో చేసుకుంటున్నాను. కేసు పాపంలో ఉంటున్నాను. ఈ 2024 ఈ 12వ సంవత్సరంలో విశ్రాంతితో ఈ మాసమంతా ఇంతవరకు నాకు మీ నాతో మాట్లాడే వాక్యాన్ని బట్టి వందనాలు ఇతమైన సహాయం వచ్చిన ప్రతి ఒక్కరికి వాక్యానుసారం ఇచ్చిన కాలం బట్టి కాలం మళ్ళా నా మీ బిడ్డల ప్రయాణం అంతా మీరే తోడుగా సహాయం ఈ వారం అంతా మీరే తోడుగా సహాయం చేయాలి. ఇష్టమైన మరో విశ్రాంతి ఇదే వారికి ఈ మంత్రులు దయచేసి మొదలు చెప్పుకుంటున్నాం ప్రభు. దీనికి ఆశించిన వాళ్ళు తీసుకోవచ్చుగా మీ కృపా నాతో దయచేయండి. అంతటా తోడు ప్రభు ఎటువంటి ప్రమాదాలు ఇరికి పొందని చదవాలనుకుంటా ప్రభు దాన్ని పెట్టుకొని మా సంఘం కాచి కాకుండా ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇంకా ఆనందకరమైన సీజన్ అంతట్లో ప్రభు ఎటువంటి ఇరికి ఇబ్బందులు ఎటువంటి చెడు వార్తలు నేను పెరగకుండా సంఘంలో దీవించింది ఆశించిన బలపరిచి ఎవరు ఆహారంలో కారణం వాడుతున్న దీవించిన ప్రభుత్వం మా సంఘం కట్టబడిన తర్వాత మందులను దయచేసిన తర్వాత మొదటి క్రిస్మస్ని మనం దయచేసిన పొందాను. ఈ క్రిస్మస్ని మేమందరం సజీవులు జరుపుకుంటూ ఇదిగో తండ్రి రాబోతున్న మొదటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అంతట్లో కూడా ప్రభావ మేమందరం సజీవులు ఉండకు ఇంకొక దయచుకొని ప్రార్థిస్తున్నాము. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా దీవించండి. ఒకవేళ సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో ప్రభావ క్రిస్మస్ నాయకుల ప్రభావ వారందరూ మంచి ఆరోగ్యం పొందుతున్నట్టు మీకు చూపించండి తండ్రి. ఇదిగో తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం, ఎవరైతే సహకారం కోసం, ఎవరైతే చదువుల కోసం ఎదురు చూస్తున్నారో వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభావ 2025 సంవత్సరంలో గొప్ప మీరు చూసినట్టు దయచేసి ప్రార్థిస్తున్నాను. ఇంత గొప్ప మన్నాన్ని దయచేసినందుకు వందనాలు. ఇదిగో తండ్రి ఇంత గొప్ప మన్నాన్ని దయచేసిన ఈ యొక్క మన్నాన్ని మనకిచ్చినటువంటి నలుగురు ఫౌండేషన్ వారిని జ్ఞాపకం చేసుకోండి. సాక్షి బలపరచండి. వారు చేయని ప్రతి పనులను తోడుకోనండి. ఇదిగో తండ్రి మా అధికారులను మా నాయకులను జ్ఞాపకం చేసుకోండి. మా జీవితంలో గొప్ప పేరు చేసి వారి కుటుంబాల్లో మీ యొక్క రక్షణార్థం పలుకుమని జ్ఞాపకం చేసుకుంటాం. సంఘస్థితులను యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి. దీవించింది ఆశించిన బలపరచండి. సన్నిధానంతో వచ్చి నడిపించి మళ్ళీ తిరిగి కలిసినంత వరకు మీ యొక్క రాకడ ఆలస్యం చుట్టుముట్ట ప్రభు మళ్ళీ మేము కలిసినంత వరకు మీకు చూపించండి. ప్రభువులు మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. పర్లకు మా తండ్రి నీ నామ పరిశుద్ధ నీ రాజ్యం ఇష్టం పర్వాల మంది అలాగే మీద మాకు కావాల్సిన ఆహారం ఎందుకంటే రాజము బలము మహిమ నా తండ్రి. దేవుడి ప్రేమ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ సహవాసము సహాయం ఇప్పుడు ఎల్లరూ మనందరికీ తోడై నడిపించబడునుగా. ఆమేన్. అందరికీ దయచేసి ఎవరైనా